ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపించరనమాట. వారు ఏం చెప్పినా సరే వారి మాట వినరు. వారికి అవిధేయులుగా ఉంటూ ఉంటారనమాట. కానీ బైబిల్ గ్రంథంలో పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి అని సెలవిస్తుంది. చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవుడు సెలవిస్తున్నారనమాట. మనము ప్రభునందు దేవునిలో ఉంటున్న మనము తల్లిదండ్రులకు విధేయత చూపించాలంట. అంత మాత్రమే కాదు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. మనకు మేలు కలగాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. మన తల్లిదండ్రులు మనం సన్మానించినట్లయితే, వాళ్ళని హానర్ చేసినట్లయితే, వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్లయితే, మనం వాళ్ళని చూసుకున్నట్టయితే భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులమగుదుము. ఆమేన్.